ఇది పసుపు హార్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇది సాహితి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బ్రదర్ వెళ్తున్నాడు, మళ్ళీ పరిచయం చేస్తా. సో బుగ్గలకి పెట్టుకున్నారంటే ఇట్లా ఫాస్టింగ్ ఇయ్యాల ఫాస్టింగ్. అయితే మనం హార్వెస్ట్ చేసినప్పుడు రోజు ఆ హార్వెస్ట్ చేసిన పసుపు ఇలా బుగ్గలకి పెట్టుకుని ఈ రోజంతా తినకుండా ఉంటారంట. హార్వెస్ట్ తినుడే ఒక పూట తినుడే కానీ మండే. సో అందరూ పెట్టుకో. అదే సాహితీ వాళ్ళ నానమ్మ గారు. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. సో ఈవిడ కూడా వచ్చిండ్రా ఇక్కడ కూడా పెట్టుకున్నారు బుగ్గకి పసుపు. సో అది పెట్టుకుని హార్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇవి ఎండ కొడుతుంది, పర్వాలేదండి. చెరుకు, మక్క, పసుపు ఎక్కువగా. ఇవన్నీ వర్క్ డ్రెస్సెస్. సో ఇదంతా హార్వెస్టింగ్ ప్రాసెస్. ఇదంతా పసుపు తోట ఎంత సువాసన వస్తుందంటే అసలు వీళ్ళందరూ కూర్చొని బుట్టల్లో వర్క్ చేస్తున్నారు. ఇవి రైజోమ్స్. ఇవి అండ్ ఇవి వచ్చేసి మదర్ రూట్స్, అంటే వీటికి పిలకల్లో వస్తాయి అన్నమాట రైజోమ్స్. ఇది మదర్ రూట్స్. అది చూపించండి ఒకసారి. ఇవి వచ్చేసి రైజోమ్స్. దీని పేరు శశి, బీటెక్ కంప్లీట్ చేస్తారు. అండ్ వాళ్ళ పొలంలో హార్వెస్ట్ చేసిన పసుపు వాళ్ళే తీసుకుంటున్నారు. వీ షుడ్ బి ఫార్మర్స్ అండ్ వీ షుడ్ బి వర్కింగ్. సో ఏదో ఒక్కటి కాకుండా వీళ్ళు రెండు మేనేజ్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ హెల్పింగ్ దేర్ ఫ్యామిలీ. సాహితి ఆల్సో స్టాటిస్టిక్స్ డిగ్రీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసింది. తను కూడా విప్రోలో ట్రైనింగ్ అవుతుంది. అండ్ ప్యారలల్గా వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో యంగ్ ఫార్మర్స్ శశి అండ్ సాహితి, బ్రదర్ అండ్ సిస్టర్స్. సాహితి వాళ్ళ నానమ్మ గారు కూడా చూడండి ఎంత యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నారో. సో అందరికన్నా యంగ్గా చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు. పసుపు హార్వెస్ట్ చేస్తున్నారు. ఈ సాహితి వాళ్ళ నాన్నగారు ఇవి బుట్టీలో పెట్టి ఇట్లా ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నారు అన్నమాట తీసుకెళ్ళడానికి. ఇదంతా కూడా ఆర్గానిక్గా పండించిన పసుపు అండి. ఒక ½ ఏకర్లో వేశారు మొత్తం. ఇది నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది, నిన్న ఈరోజు. ఇంకా ఒక 1/4 సెక్షన్ ఇంకా ఉంది. అమ్మాయిని అడుగు. అమ్మకి 90 years ఉంటాయి, కాళ్ళకన్నా పెద్ద. రెడ్ స్కార్ఫ్. ఏ మరోసారి పోతా దాన్ని పని చెయ్యా, మళ్ళీ గిట్లా కొట్టరాదు. అగ్గి పుల్ల పట్టి బర్రనెత్తా ఏనా కొట్టరాదా వడపాయ కొట్టి. టోటల్ 24 మెంబర్స్ టీమ్ అండి. 24 మంది హార్వెస్ట్ చేస్తున్నారు. అది మధ్యలో నచ్చావా? ఇది మీకు చూపిస్తాను. మదర్ రూట్ రైజోము. ఇది పసుపు మొక్క. అదిగో తీయండమ్మా. సో ఇవి రైజోమ్స్ పక్కన వచ్చాయి కదా పసుపు పిల్లికలవి అవన్నీ. ఈ మధ్యలో ఉన్నది మదర్ రూట్. మనం గుండు పసుపులా ఉంటుంది కదా బయట మనకు కనిపిస్తుంది, వాటి ఇవి పిల్ల పసుపు. రూట్స్ స్టెమ్స్ కట్ చేసి రూట్స్ అండ్ ఇవి ఇలా వేస్తారనమాట. తర్వాత ఇవి ఉడకబెట్టిన తర్వాత ప్రాసెసింగ్ డ్రమ్ ఉంటుంది, అందులో వేసి మొత్తం తిప్పితే రూట్స్ అవన్నీ పోయి షైనీగా వస్తాయి అన్నమాట, రౌండ్ రౌండ్గా. మొత్తం దూరం ఉండే ఎప్పుడు ఎట్లెక్కడానికి కంచాలన్నీ ఎయిర్పోర్ట్కి అయినా బుధారన్నాడు ఎల్లుండి చూపించారు నా మనవాళ్ళు. ఎయిర్పోర్ట్ తీసుకుంటే రాజమండ్రి నేను
పెట్టే వరకు